హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ మోనికా రెడ్డి. ఈరోజు సండే అండ్ నాకైతే చాలా బోర్ కొడుతుంది. బోర్ కొడితే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఫుడ్డే. బట్ నేను ఆల్రెడీ లంచ్ చేసేసాను. అండ్ నాకు ఈ మధ్య ఇన్‌స్టాలో ఇంకా యూట్యూబ్‌లో కూడా ఎక్కువగా ఒక వైరల్ స్నాక్ వస్తుంది. అదేంటంటే లేస్‌ని ఇంకా ఆనియన్స్, టమాటోస్‌లో అన్నీ కలిపి ఒక చాట్‌లా చేయడం. బేసికల్లీ మూరీ మిక్స్‌రా వితౌట్ మూరీస్ బట్ లేస్ అనమాట. సో నేను అది చూసి ఇది ట్రై చేయాల్సిందే అనుకున్నాను. అండ్ ఈరోజు వీడియో అయితే దానికోసమే. నా దగ్గర లేస్ లేదు. బట్ నా దగ్గర బింగో ఉంది. అండ్ షాప్‌కెళ్ళి బింగో అడిగితే అతను ఇది చింపేసి ఇచ్చేసారు. అండ్ ఏంటి అంకుల్ చింపేసారంటే ఇలా పిన్ కొట్టేసారు. అలాగే నేను ఇప్పుడే వాడేస్తానని నేను ఏం పర్లేదని తీసేసుకున్నా. బేసికల్లీ ఈ స్నాక్ అయితే చాలా సింపుల్. ఇంకా ఇందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మన కిచెన్‌లోనే ఉంటాయి. మీకు కావాల్సొస్తే మీరు ఎక్స్‌ట్రా ఇంగ్రీడియెంట్స్ ఏదైనా ఏసుకోవచ్చు. బట్ నేను మాత్రం మన కిచెన్‌లో ఏదైతే ఎక్కువగా అవైలబుల్‌గా ఉంటాయో వాటితో అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. అండ్ నాకు కూడా ఇది ఫస్ట్ టైమ్. నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. బికాస్ ఐయామ్ ఎ బిగ్ ఫుడీ. అలా కనబడకపోవచ్చు. బట్ నేను చాలా గట్టిగా తింటాను. అండ్ నాకు ఇలాంటి మూరీ మిక్సర్, అలాంటి స్పైసీ అండ్ క్రిస్పీ థింగ్స్ అంటే ఇంకా చాలా ఇష్టం. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. ఈ రెసిపీ అయితే నేను ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేస్తున్నాను. ఇంకా నేను యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మన కిచెన్‌లో అవైలబుల్‌గానే ఉంటాయి. కానీ మీకు నచ్చితే మీరు ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. బేసికల్లీ ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆనియన్, ఇంకా టమాటో అండ్ ఆల్సో లెమన్స్. నాకు తెలిసి హాఫ్ లెమన్ సరిపోద్ది అనుకుంటున్నా నేను చేసే క్వాంటిటీకి. బట్ చెప్పలేం కదా. అండ్ నేనైతే స్పైసీ లవర్ కాబట్టి చిల్లీ సాస్ కూడా యూజ్ చేస్తాను. మేబీ ఇది యూజ్ చేస్తే కొంచెం స్వీట్‌నెస్ వస్తదేమో. సో ఇదైతే యూజ్ చేయను. అండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ చిప్సే. వాళ్ళందరూ లేస్ యూజ్ చేశారు. కానీ ఇప్పుడు నాకు అది దొరకలే కాబట్టి బింగో యూజ్ చేస్తున్నా. ఇది కూడా మోస్ట్‌లీ సిమిలర్ టేస్టే ఉంటది. స్పైసీగా ఉంటది కాబట్టి. అండ్ చాట్ మసాలా, సాల్ట్, ఇంకా మన తెలుగోళ్ళ ప్రిఫరెన్స్‌కి కారం కూడా అవసరమేమో చూద్దాం. ఫస్ట్ నేను ఈ చిప్స్‌ని క్రష్ చేసేస్తాను. ఇంకా దానికోసం ఫస్ట్ దీంట్లో ఏసేస్తాను. ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటది. అండ్ నేనైతే చిన్నప్పుడు స్కూల్‌లో పెన్సిల్‌తో, పెన్స్‌తో ఇలా చేసేదాన్ని. అందరూ కూడా మోస్ట్‌లీ అలాగే చేస్తారు. నేను మర్చిపోయా వాళ్ళందరూ ఇందులో ఉంటుండగానే క్రష్ చేసేస్తారు. అండ్ నేను కూడా ఇప్పుడు అదే చేస్తాను. బయటికి రాకుండా ఉంటే బావుంటది. దిస్ ఈస్ కైండ్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ గైస్. కానీ చిప్స్‌ని ఇలా చేస్తుంటే ఇట్ ఫీల్స్ ఎ బిట్ ఇల్లీగల్. ఇప్పుడు మనం దీన్ని డిష్‌లో ఏసేద్దాం. ఒలిగిపోకుండా ఉంటే బావుంటది. మా మమ్మీ చూస్తే నన్ను చంపేస్తారు అంత గలీజ్ చేస్తున్నానని. బట్ ఇట్స్ ఓకే. అన్నీ పర్ఫెక్ట్ సైజులోకి వచ్చాయి. మరీ గుండెలా అయిపోయినా మనం తినలేము. కానీ కొన్ని ఉన్నాయి. వాటిని ఒక మీడియం క్రష్ చేద్దాం. మోస్ట్‌లీ కుకింగ్ గానీ దేనికైనా సరే నన్ను కిచెన్‌లోకి అయితే అస్సలు పంపించరు. ఆనియన్స్ చేసినప్పుడే ఎప్పుడు కూడా కట్ చేసుకున్నా. కానీ ఇప్పుడు చూడాలి ఎలా ఉంటదో. ఇంకా నా చాపింగ్ స్కిల్స్ మీరు రేట్ చేయండి. బిఫోర్ చాపింగ్ నేను మీకు ఒక ప్రో టిప్ చెప్పాలనుకుంటున్నా. ఆనియన్స్ చాపింగ్ చేసే ముందు ఇలాంటి గ్లాసెస్ పెట్టుకుంటే కళ్ళు మండవని మా అక్క చెప్పింది. ఇంకా నేను కూడా కొన్నిసార్లు ట్రై చేశాను. వర్కౌట్ కూడా అయింది. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తా. నేనైతే ఆనియన్స్ ఎప్పుడు కట్ చేసినా సరే ఆ ఫస్ట్ లేయర్‌ని సాక్రిఫైస్ చేసేస్తాననమాట. ఎందుకో నాకు కూడా తెలీదు. ఇలా ఫస్ట్ లేయర్‌ని తీసేస్తాను. ఇది ఏం పాపం చేస్తుందో గానీ వాష్ చేస్తే మేబీ వర్కౌట్ అవ్వచ్చు. కానీ నేనైతే ఎప్పుడు తీసేస్తా. చెప్పాను కదా గైస్ అసలు కళ్ళు మండవని. నిజంగా నాకైతే నో ప్రాబ్లమ్. చిల్‌గా అసలు ముందెలా ఉన్నానో అలాగే ఉన్నా. ఇంకా నేను చెప్పా కదా యూట్యూబ్‌లో ఒక మెథడ్ చూసానని. అదేంటంటే ఫస్ట్ మీరు బ్యాక్ సైడ్ నుంచి 1 ఆర్ 2 ఇలాగా కోసుకొని తర్వాత 1 ఎన్నైతే అన్ని మీకు ఎన్ని కావాలో అన్ని డిపెండింగ్ అపాన్ ద సైజ్ అలా చేసుకొని ఇలా కట్ చేస్తే చూసారా ఎంత చిన్నగా వస్తున్నాయో. ఇది నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ చూసాను. అప్పటి నుంచి మా మమ్మీకి చెప్పిన ఇలా అయితే మమ్మీ వర్కౌట్ అవుతుంది. బట్ షీ నెవర్ లిసన్స్ గైస్. నువ్వు నాకు చెప్పేది ఏంటి అంటది. నేను ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్న సైంటిస్ట్ లా కనబడుతున్నా కదా ఏదో ల్యాబ్లో కెమిస్ట్రీ ల్యాబ్లో ఉన్నట్టు. బట్ కిచెన్ ఈజ్ అ ల్యాబ్ గైస్. అగ్రీ ఆర్ నాట్. ఆనియన్ కటింగ్ అయిపోయింది కానీ దీని ఎఫెక్ట్ మాత్రం ఇంకా ఎక్కడే ఉంది. సో నేను అప్పుడే ఇవి తీయను. ఇప్పుడు మనం టమాటోస్ కట్ చేద్దాం. వెజిటేబుల్స్లో నా ఫేవరెట్ థింగ్ టు కట్ ఏదైనా ఉందంటే అది మాత్రం టమాటోయే. బికాస్ ఎందుకో కానీ చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది కట్ చేసినప్పుడు. షాపింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం దీన్ని తీసేయచ్చు. లోపలంతా చెమట పట్టేస్తుంది. థ్యాంక్ యూ. లైఫ్ సేవియర్ గైస్. లెమన్ కూడా కట్ చేద్దాం. మోస్ట్లీ ఒకటే సరిపోద్ది బికాస్ నేను చేస్తున్న క్వాంటిటీ అంత లేదు కాబట్టి. బై ద వే నేను మొన్న యూనిట్ 1 ఫెయిల్ అని ఒక వీడియో చేశాను కదా. అది యాక్చువల్లీ ప్రాంక్ వీడియో ఆన్ మై సిస్టర్. కానీ అక్కడ ఏమైందంటే ఇట్స్ ప్రాంక్ వీడియో ఆన్ యూ కూడా. అంటే అలా అయిపోయింది అనమాట. మీలో కూడా చాలా మంది నమ్మేశారు. కొంతమందికి అర్థమైంది ప్రాంక్ అని. కానీ మోస్ట్లీ నమ్మేశారు. నేనైతే ఫెయిల్ అవ్వలేదు. అప్పుడే అనిపించింది నా మీద ఎలాంటి నమ్మకం ఉందా మీకు అని. ఇంకా నేను అంత బాగా ప్రాంక్ చేశానని నేనైతే బాగా ఫీల్ అయ్యాను అనమాట. అంటే హ్యాపీగా ఫీల్ అయ్యాను.
అండ్ నాకైతే నిన్నే యూట్యూబ్ ఎగ్జామ్స్ అయ్యాయి. అందుకే ఈ మధ్య యాక్టివ్‌గా కూడా అసలు లేను. బికాస్ చదువుకోవడమే ఉంది అంతా. డైలీ 2 ఎగ్జామ్స్ పెట్టారు. ఫస్ట్ లాంగ్వేజెస్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, అదే ఫిజిక్స్ అలా పెట్టారనమాట. మరి నేను బాగానే రాశాను. అండ్ నేనైతే షాక్ అయిపోయాను. అంతమంది నిజంగా యూనిట్ 1 నిజంగా ఫెయిల్ అయిపోయాను అనుకున్నారు. ఇంకా ప్రాంక్ అనుకున్నాను. బికాస్ నేను కాలేజ్‌కి కూడా వెళ్తే చాలా మంది అన్నారు, యూనిట్ 1 అవ్వలే కదా! నువ్వు ఎలా ఫెయిల్ అయిపోయావు? నిజంగా ఫెయిల్ అయిపోయావా? అని అన్నారు. మేబీ మీరు నిజంగా ప్రాంక్ అనుకున్నారో, నా వీడియో లాస్ట్ వరకు చూడలేదో నాకు తెలీదు. బట్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియోలు చూడండి. ఇట్స్ వెరీ ఫన్. అండ్ మా అక్క అయితే నాకు ఆ వీడియో తర్వాత బాగా కొట్టేసింది. మమ్మీకి కూడా చెప్పేసి కొంచెం తిట్టిచ్చింది. ఎందుకంటే అలాగా అనకూడదు, అలాంటి అవశకనాలు మాట్లాడకూడదు అలా అంటదన్నమాట మా ఇంట్లో. యాహ్! అలా అయితే అది అయింది. ఇప్పుడు మనం ఇందులోకి వచ్చేద్దాం. ఎక్కడికో వెళ్ళిపోయిన టాపిక్. ఇప్పుడు మన దగ్గర ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా! ఇంక ఇవన్నీ మిక్సింగ్ చేయడమే. సేమ్ ఊరి మిక్సర్ టైప్. నాకు తెలిసి ఇన్ని ఎక్కువ అవసరం లేదు అనుకుంటా. బికాజ్ తక్కువ చిప్సే ఉన్నాయి కాబట్టి. బట్ చూద్దాం ఎన్ని అవుతాయో. అండ్ నేనైతే చిల్లీ సాస్ యూజ్ చేస్తాను. బికాజ్ ఇది నా ఫేవరెట్. అన్నిట్లో కూడా యూజ్ చేస్తాను. రోల్స్ అయినా ఏదైనా సరే. అండ్ నేనైతే ఈ మధ్య కుకింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నా. మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తానని చెప్పారు. మీరు కనుక ఏదైనా రెసిపీస్ గానీ ఏదైనా ట్రై చేయాలనుకుంటే కామెంట్ చేయండి. ఎంత కష్టమైనా పర్లేదు, ట్రై చేస్తా. సో మొహమాటం లేకుండా కామెంట్ పెట్టండి. ఇంక మనం మెయిన్ థీమ్ స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ మనం క్రష్ చేసి పెట్టుకున్నాం కదా చిప్స్. అందులో ఫస్ట్ టమాటోస్ వేసుకుందాం. ఎన్ని అవుతాయో చూద్దాం. సో కట్ చేసిన 2 టమాటోస్ కూడా సరిపోయాయి. అండ్ ఇప్పుడు ఆనియన్స్ కూడా వేద్దాం. ఇప్పుడు మనం ఇదంతా మిక్స్ చేసుకుందాం. అండ్ దీని తర్వాత లెమన్ వేద్దాం. ఒక హాఫ్ సరిపోద్ది అనుకుంటున్నా. అండ్ మోస్ట్లీ అలాగే అనిపిస్తుంది. కానీ నాకు ఎందుకో టమాటోస్ కొన్ని ఎక్కువ అయిపోయినట్టు అనిపిస్తున్నాయి. నాకు టమాటోస్ అయితే రా ఫ్లేవర్ నచ్చదు. సో చూడాలి మరి ఎలా ఉంటుందో. 2 స్పైసీయే. అంటే నేను కెచప్ కన్నా ఎక్కువగా దీంతోనే తింటా. బికాజ్ స్పైసీగా ఉంటే నాకు ఇష్టం. కానీ దీనికి ఇది కొంచెం స్వీట్ అనిపిస్తుంది. సో ఇది పక్కన పెట్టేసి చిల్లీ సాస్ యూజ్ చేద్దాం. ఇది అసలీ చైనీస్ చిల్లీ సాస్. సో ఎక్కువ వేసకుండా చూసుకోవాలి. బికాజ్ నేను ఒక్కదాన్ని కాదు కదా, నాతో పాటు మా అక్క కూడా తింటది. చెప్పా కదా. ఫస్ట్ దీన్ని మూతేసి షేక్ చేద్దాం. ఓకే. అరే ఎక్కువ వేసేసాను చూసుకోకుండా. అంటే ఇది నార్మల్లీ కొంచెం గట్టిగా ఉంటది ఫ్రిడ్జ్‌లోంచి తీస్తే. కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్‌లోంచి తీసి చాలా ఎక్కువ సేపు అవ్వడం వల్ల కొంచెం లూజ్ అయిపోయింది. ఎక్కువ వేసేసాను, ఎలా ఉంటుందో. మిక్స్ చేద్దాం. సాల్ట్ ఇది కూడా ఎక్కువ అయిపోకుండా ఉండాలని దేవుడికి కోరుకుంటున్నా. ఇందులో లాస్ట్ ఇంగ్రీడియంట్‌గా చాట్ మసాలా వేస్తారు. బట్ నా దగ్గర అది లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నా. ఇంకా మీకు కావాల్సొస్తే మయోనీస్ గానీ, లేదా మీకు నచ్చిన సాసెస్ గానీ ఏదైనా వేసుకోవచ్చు. కానీ నేనైతే మన కిచెన్‌లో ఏవైతే అవైలబుల్‌గా ఉంటాయో దాంతోనే చేశాను కాబట్టి దిస్ ఈస్ డన్. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకొని ఎలా ఉందో ట్రై చేద్దాం. స్మెల్లే ఎంత బాగుందంటే టేస్ట్ ఇంకెంత బాగుంటుందో చూడాలి. లెమన్ వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఐ థింక్ నేను వేసిన అమౌంట్ ఆఫ్ లెమన్ ఇస్ ప్రిటీ మచ్ కరెక్ట్. అండ్ ఇప్పుడు నేను మా అక్క ఇది ట్రై చేస్తాం. ఇప్పుడు ట్రై చేద్దాం. ఫస్ట్ బైట్ ఆఫ్ దిస్. నిజంగా ఇప్పుడు అర్థమవుతుంది ఇంత వైరల్ ఎందుకైందని. బికాస్ నిజంగా చాలా బాగుంది. టమాటో ఇంకా ఈ బింగో ఫ్లేవర్ కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఈ లెమన్ అంతా కూడా బాగా కోఆర్డినేట్ అయ్యాయి. తప్పలేదు, ఎందుకు అందరూ తింటున్నారు. ఇంకా బయట కూడా 100 రూపీస్ 80 రూపీస్ పెట్టారు కదా, అసలు తప్పలేదు గైస్. నిజంగా ఇట్స్ టోటలీ వర్త్ ద హైప్. నేనైతే బిగ్ ఫ్యాన్ అయిపోయాను. మీరు కూడా ఫర్ షూర్గా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు స్టే కనెక్టెడ్. కావాలా వద్దా? వద్దు. నేను చెప్తున్నా ఇప్పుడు వద్దు. నువ్వే మిస్ అయిపోతున్నావు. సబ్స్క్రైబర్స్ చెప్పండి ట్రై చేసి, అప్పుడే నేను తింటా. గైస్ మీరే చెప్పాలండి గైస్ తను తినవద్దా. మోస్ట్లీ తినేస్తుంది నాకు తెలుసు. బట్ ఇది మమ్మీకి ఇచ్చేస్తాను అయితే. వద్దు ఆగు.